హాయ్, దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 59 వినిపించబోతున్నాను. నుదిటికి పెట్టిన గన్ను చూసి మాలినీదేవి భయపడుతూ, వంశీ, నాకు గురిపెట్టిన గన్ను తీయకపోతే బయట ఉన్న నా మనుషులు నిన్ను చంపేస్తారు అని అంటుంది. బయట ఉన్న మనుషుల ఒక్కసారి ఆ విండో నుంచి బయటికి చూడండి, వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారో మీకే అర్థమవుతుంది అంటూ తనకు ఎదురుగా ఉన్న విండో చూపిస్తాడు. మాలినీదేవి విండో నుంచి చూసేసరికి అక్కడి వాళ్ళు ఎక్కడికక్కడే దెబ్బలతో పడిపోయి ఉంటారు. మాలినీదేవి భిక్షు వాళ్ళని అలా చూసి ఇంకా భయపడుతుంటారు. వంశీ మాలినీదేవిని దుటికి గన్ అలాగే గురిపెట్టి ఉంచి, చెప్పాను కదా నా బలహీనతనే బలంగా చేసుకుంటానని, ఇప్పుడు అదే చేస్తున్నాను. ఎలా అయితే నా దివ్యని ఇంటి నుంచి మీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్తున్నారో తనని తిరిగి అలాగే మర్యాదగా ఇంటికి పంపించండి, లేకపోతే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని షూట్ చేసి పడేస్తాను అంటాడు ఆవేశపడుతూ. మాలినీదేవి భయంతో వంశీ మాటలకు రెస్పాండ్ కాకుండా మౌనంగా నిలబడి ఉంటుంది. వంశీ కోపంతో ఒక పక్క మాలినీదేవిని చూస్తూనే పక్కగా భయంతో నిలబడి ఉన్న భిక్షు వైపుకి సడన్గా గన్ తిప్పి భిక్షు మోకాల మీద కాల్చి తిరిగి గనుని మాలినీదేవిని దుట్టున గురి పెడతాడు. అమ్మా అంటూ భిక్షు గాయాలతో రక్తం మడుగులో కూలబడతాడు. మాలినీదేవి అది చూసి ఇంకా భయపడుతుంది. నేను వాడి వైపు చూడకుండానే వాడి మోకాల మీద కాల్చాను. మిమ్మల్ని చూస్తూ మీ నుదురు మీద కాల్చటం ఎంతోసేపు పట్టదు. దివ్యకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్తారా, లేకపోతే చస్తారా అంటూ గనుని తన నుదుటికి ఇంకా ఒత్తి పడుతున్నాడు. మాలినీదేవి భయపడుతూ, వద్దు వంశీ, నేను ఫోన్ చేసి చెప్తాను అని తన చేతిలో ఉన్న ఫోన్ నుంచి దివ్యకి ఫోన్ చేస్తుంటుంది. కారులో కూర్చొని వెళ్తున్న దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఆంటీ, దగ్గరలోనే ఉన్నాం, మరో 2 నిమిషాల్లో మీ గెస్ట్ హౌస్లోనే ఉంటాను అని అంటుంది. ఇక్కడ మాలినీదేవి వంశీని చూసి భయపడుతూ, లేదమ్మా, మేము అర్జెంట్ పని మీద గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరాం, మనం మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం, తిరిగి నువ్వు అదే కారులో నీ ఇంటికి వెళ్ళినట్టుగా నాకు ఫోన్ చెయ్యి అంటుంది. తిరిగి వెళ్ళిపోమ్మన్నగానే దివ్య బాధపడుతూ, కొన్ని నెలలుగా వర్క్ మీద నిర్లక్ష్యం చేసేసరికి డబ్బులతో చాలా ప్రాబ్లం అవుతుంది. మాలినీదేవి ఆంటీ వలనైనా ఈ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు అనుకున్నాను, ఇలా జరిగిందేంటి అని మనసులో అనుకొని, సరే ఆంటీ, ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది. ఒకసారి ఫోన్ డ్రైవర్కి ఇవ్వమ్మా అని అంటుంది. దివ్య డ్రైవర్కి ఫోన్ ఇవ్వగానే, డ్రైవర్, మేడంని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అని అంటుంది మాలినీదేవి. సరే మేడం అని డ్రైవర్ కార్ని వెనుకకు తిప్పుతాడు. ఇలా దివ్య ఇంటికి చేరే వరకు వంశీ మాలినీదేవికి గన్ గురిపెట్టే ఉన్నాడు. తను క్షేమంగా ఇంటికి చేరుకుంది అని వంశీ కన్ఫర్మ్ చేసుకున్నాక ఆమె నుదుటికి పెట్టిన గన్ను తీసి మాలినీదేవిని సూటిగా చూస్తూ, ఈసారి వదిలేశాను కదా అని ప్రతిసారి వదిలేస్తాననుకోకండి. ముందుగా మీ ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాకే నా దివ్య జోలికి రండి అని తన చేతిలో ఉన్న గన్ మాలినీదేవికి ఇచ్చి రాబోతూ భిక్షు వైపు చూసి, ఒకప్పుడు వాడు దివ్యని గన్ను గురి పెట్టడం గుర్తు తెచ్చుకొని, ముందు వాడిని హాస్పిటల్లో చేర్పించండి, లేకపోతే చస్తాడు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ చర్యకి మాలినీదేవి ఇంకా పగపట్టిన పాములా బుసలు కొడుతుంటుంది. ఆ రోజు సాయంత్రానికి మానస మాలినీదేవి దగ్గరికి వస్తుంది. మాలినీదేవి సోనీ ఫోటోకి ఎదురుగా కుర్చీలో కూర్చొని ఊగుతూ అక్కడికి వచ్చిన మానసని కోపంగా చూస్తూ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. మానస ధైర్యంగా ఆమె కళ్ళలోకి చూస్తూ, చచ్చిన పాము ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను మేడం అంటుంది. మానస అంటూ మాలినీదేవి కోపంగా చైర్లో నుంచి లేస్తుంది. ఏం కోపం వచ్చిందా? ఈ మాటకే మీకు అంత కోపం వస్తే దివ్యని పెట్టిన బాధలకు వంశీకి ఇంకెంత కోపం రావాలి అని అడుగుతుంది. వంశీకి ఫుల్గా సపోర్ట్ చేయడానికి వచ్చావా? వంశీ గురించి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? సోనీ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, సోనీ చావుకు కారణమైన ఆ వంశీని ఎలా వెనకేసుకొస్తున్నావు అని అడుగుతుంది కోపంగా చూస్తూ. సోనీ చావుకు కారణమైంది ఆ వంశీ కాదు, మీరు. సోనీ చనిపోయిందంటే కారణం మీరు, మీ పెంపకం, సోనీని మీరు చేసిన గారాబం, ఇవి మాత్రమే సోనీ చావుకు కారణమైనవి
అని అంటుంది మానస. ఏం మాట్లాడుతున్నా మానస అని అడుగుతుంది కోపంగా చూస్తూ. ఉన్నదే మాట్లాడుతున్నాను మేడం. ఈరోజు సోనీ మనకు దూరమైందంటే కేవలం అది మీ వల్లనే. డబ్బు ఉంది కదా అని చిన్నతనం నుండి సోనీకి ఏది కావాలంటే అది కాదనకుండా ఇస్తూ వచ్చారు. అడిగింది కదా అని లేదనకుండా తన ప్రతి ఆశను, ప్రతి కోరికను డబ్బుతో తీరుస్తూ వచ్చారు. అలా తనకు కలిగిన కోరికలను, ఆశలను తీర్చుకోవడం అలవాటుగా మారిపోయిన సోనీ మొట్టమొదటిసారిగా తను కోరిక, ఆశ తీరట్లేదని ఇష్టపడిన వంశీ తనకు దక్కకపోయేసరికి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. నాకు తెలిసి తను పుట్టిన దగ్గర నుంచి మొదటిసారి సోనీ బాధపడింది, కన్నీళ్లు పెట్టుకుంది ఒక్క వంశీ విషయంలో మాత్రమే కావచ్చు. అంతకుముందు తనకసలు బాధ, కష్టం అంటే ఏమిటో తెలియకుండా గారాబంగా పెంచారు. ఆ పెంపకమే ఈరోజు మీ కడుపు తీపికి దూరం చేసింది. కావాల్సింది దక్కకపోతే ఎలా అడ్జస్ట్ అయ్యి బతకాలో, జీవితంలో ఉండే ఒడిదుడుకుల గురించి, కష్ట సుఖాల గురించి మీరు సోనీకి చెప్పి పెంచలేదు. ఎందుకంటే సోనీ అడిగే ప్రతిదీ డబ్బుతో కొనివచ్చు అనుకునే మీ అహంకారం. కానీ ఆ అహంకారం వంశీ దగ్గర పని చేయలేదు. సోనీ అడిగిన వంశీ ప్రేమను డబ్బుతో కొనివ్వలేకపోయారు. పైగా మొత్తం వంశీదే తప్పని పగబట్టి మరీ వాళ్ళ జంటను విడదీయాలని చూశారు. చివరికి ఏమైంది? ఇప్పుడు వంశీనే నాగుపాములా మీ మీద బుసలు కొడుతున్నాడు. పిల్లిని కూడా 4 గోడల మధ్య వేసి కొడితే పులిలా మారుతుంది అంటారు. కానీ మీరు 4 గోడల మధ్య వేసింది పిల్లిని కాదు, పులిని. కాకపోతే ఆ పులి ఇన్ని రోజులు దివ్య మీద ఉండే ప్రేమకు భయపడి మీకు బానిసయ్యాడు. ఇప్పుడు ఆ భయాన్ని వదిలేసి మీ మీద విరుచుకుపడటానికి సిద్ధమయ్యాడు. ప్రాణాలతో మీరు ఉండాలంటే ఇప్పటికైనా మీ పంతం వదిలేసి కూర్చుంటే మంచిదని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఇక తర్వాత మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది మానస. నా కన్ను చూపుకి భయపడే మానస కూడా నన్ను బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక చూస్తూ ఊరుకోకూడదు అని కోపంతో పిడికిలి గట్టిగా మూస్తుంది మాలినీదేవి. మరుసటి రోజు వంశీ రఘు వాళ్ళ ఇంట్లో ఉండి రఘుతో మాట్లాడుతూ, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, దివ్యకి అడుగడుగున సెక్యూరిటీని అలర్ట్ చేసి ఏర్పాట్లో ఉండు రఘు. తను ఎటు వెళ్ళినా తనకు తెలియకుండా సెక్యూరిటీ ఫాలో అవుతుండాలి. నేను ఇలా తనకి సెక్యూరిటీ పెడుతున్నట్టుగా దివ్యకి అసలు తెలియకూడదు. ఇప్పటి నుంచే నువ్వు ఆ పనిలో ఉండు అని అంటాడు. అంతమంది సెక్యూరిటీ అంటే ఒక 2-3 డేస్ టైం పట్టొచ్చు వంశీ అంటాడు రఘు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా కానివ్వు రఘు. డబ్బు విషయంలో మాత్రం వెనకడకు అని వంశీ అంటుండగా డోర్ కాలింగ్ బెల్ మోగుతుంది. సుజాత వెళ్ళి డోర్ తీయగానే దివ్య చిన్న స్వీట్ బాక్స్తో నిలబడి ఉంటుంది. తనను చూసి సుజాత సంతోషపడుతూ, దివ్య రా అని దివ్య చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది. దివ్యని చూసేసరికి వంశీ ముఖంలో ఆనందం కనిపిస్తుంటే దివ్య మాత్రం వంశీని అక్కడ చూసి ముభావంగా తలదించుకుంటుంది. వంశీ తన చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ చూసి దేనికి స్వీట్ బాక్స్తో వచ్చింది అని అనుకుంటుండగా, అన్నయ్య నాకు షాపులో 2000 శాలరీ పెరిగింది. అంటే ఇది మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ ఇది నాకు కాస్త సంతోషాన్ని ఇచ్చే విషయమే. ఈ చిన్న సంతోషం మీతో పంచుకోవాలని స్వీట్తో వచ్చాను అని స్వీట్ బాక్స్ తీసి సుజాత ముందు, రఘు ముందు పెడుతుంది. రఘు, సుజాత స్వీట్ అందుకొని కంగ్రాట్స్ దివ్య అని చెప్తారు. దివ్య కూడా బదులుగా థ్యాంక్స్ అని చెప్తుంది. స్వీట్ వంశీ కూడా ఇస్తుందేమోనని రఘు, సుజాత చూస్తుంటారు. దివ్య స్వీట్ బాక్స్ని వంశీకి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి, ఈ స్వీట్ పిల్లలు వచ్చాక ఇవ్వండి అని అంటుంది. వంశీ తన వైపు చిరునవ్వుతో చూసి బాక్సులో నుండి స్వీట్ అందుకొని, శాలరీ పెరిగినందుకు కంగ్రాట్స్ దివ్య అంటాడు. దివ్య ముభావంగా అక్కడి నుంచి బయలుదేరుతూ, వస్తాను వదినా అని బయటకు వెళ్ళిపోతుంది. నువ్వేమో తన సెక్యూరిటీ కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యావు. ఈ అమాయకురాలేమో 2000 పెరిగినందుకు స్వీట్ పంచుతుంది. మీ ఇద్దరి వాలకం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అంటాడు రఘు. వంశీ అక్కడి నుంచి లేస్తూ, నవ్వాలో ఏడవాలో సుజాత నువ్వు కూర్చొని ఆలోచించుకోండి, నేను వెళ్తాను అని బయలుదేరుతాడు. వంశీ సడన్గా అలా వెళ్తుంటే రఘు ఆశ్చర్యంతో చూస్తుండిపోతాడు. సుజాత
రఘు పక్కకి వచ్చి కూర్చొని, ఇంకా అర్థం కాలేదా మీకు? వంశీ దివ్య కోసం వెళ్తున్నాడు అని అంటుంది. ఓ అవునా అంటాడు రఘు. దివ్య కాస్త దూరం వెళ్ళాక వంశీ కార్తో తన దగ్గరికి వచ్చి ఆపి దిగి తన దగ్గరికి వెళ్ళి, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కారెక్కు అని అంటాడు. ఎవరు మీరు? మీరెవరో నాకు తెలియనప్పుడు నేను మీ కారు ఎందుకు ఎక్కుతాను అని కోపంతో కొంచెం గట్టిగా అడుగుతుంది. వంశీ చుట్టూ చూస్తూ, కాస్త చిన్నగా మాట్లాడవే, ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు అని అంటాడు. దివ్య కాస్త చిన్నగా మాట్లాడుతూ, నేను నిజమే అంటున్నాను అని అంటుంది. అవునా, నిజమే అంటున్నావా అంటూ తన చీర చెంగులో ఉన్న మంగళసూత్రాలను బయటకు తీసి, ఇది కట్టింది ఎవరు అని అడుగుతాడు. దివ్య కోపంతో మంగళసూత్రాలను వంశీ చేతుల నుంచి తీసుకొని చీర చెంగు లోపల వేసుకుంటుంది. నాతో మాట్లాడకుండా కోపంతో ఇంకెన్ని రోజులుంటావు? ప్లీజ్ దివ్య, నువ్వు ఇలా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మనం ఎప్పట్లాగా సరదాగా ఉందాము అని అంటాడు. దివ్య మౌనంగా తల తిప్పుకుంటుంది. వంశీ తనకి నచ్చ చెప్తూ, సరే నాతో మాట్లాడొద్దు, కనీసం నా కారే నీకు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు. దివ్య కోపంగా చూస్తూ, నేను ఏ టైంలోనైనా ఆటోలో వెళ్ళడం అలవాటు చేసుకున్నాను అని వెళ్ళబోతుంటే వంశీ తన చేయి పట్టుకొని ఆపి, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. నిన్న ఆ రోజు చీకట్లో ఆటోలో వెళ్ళమనడం నా తప్పే, దానికి సారీ అని అంటాడు. దివ్య కోపంగా వంశీ చేయిని వదిలించుకోవాలని చూస్తూ, వదలండి అని అంటుంది. కానీ వంశీ దివ్య చేయిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, నా మాట విను దివ్య అని అంటుంటాడు. మర్యాదగా చెప్తున్నాను, నా చేయి వదలండి అంటుంది దివ్య. ఇంతలో అక్కడికి నలుగురు ఆడవాళ్ళు వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు? చూస్తుంటే పెద్దింటి వాడిలా ఉన్నావు, రోడ్డు మీద ఆడపిల్లని అల్లరి పెడుతున్నావేంటి అని అడుగుతారు. వంశీ వాళ్ళని చూసి తిరిగి దివ్యని చూసి, కావాలనే వాళ్ళతో, నా ఇష్టం, నేను ఇలాగే అల్లరి పెడతాను అంటాడు. ఆ మాటతో దివ్య వంశీని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. వంశీ అలా మాట్లాడడం వాళ్ళకి కోపం వచ్చి, ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడు అంటుంది అందులో ఒక ఆవిడ. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? ఇతను నీకు ఏమవుతాడని నీ చేయి పట్టుకున్నాడు అని అడుగుతుంది. దివ్య వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వంశీ వైపు చూస్తూ నిలబడుతుంది. వంశీ తనను చూస్తూ కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతుంటాడు. చెప్పమ్మా, ఇతను నీకు ఏమీ కాదంటే 4 తన్ని పోలీసులకు అప్పచెప్తాం అని అంటారు వాళ్ళు. ఆ మాటలకు దివ్య కంగారు పడుతుంటుంది. వంశీ కావాలని చేతులు కట్టుకొని దివ్య వైపు ధీమాగా చూస్తుంటాడు. ఈ అమ్మాయి మౌనంగా ఉందంటే ఇతను ఈ అమ్మాయికి ఏమీ కాడట్టుంది. ఆడపిల్లని అల్లరి పెడుతున్నందుకు పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే వచ్చి ఇతని సంగతి చూసుకుంటారు అని ఫోన్ చేయబోతుంటారు. దివ్య ఇంకా కంగారు పడుతూ వంశీ వైపు చూస్తుంటుంది. వంశీ అంతే ధైర్యంగా ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అని అనుకొని అంతే మొండిగా నిలబడి ఉంటాడు. వాళ్ళు పోలీసులకి ఫోన్ చేయబోతుంటే, వద్దండి, పోలీసులకు ఫోన్ చేయకండి అంటూ దివ్య అడ్డుపడుతుంది. వీడు నిన్ను అల్లరి పెడుతుంటే పోలీసులకి చెప్పొద్దంటావు ఏమిటమ్మా అని అడుగుతారు. ప్లీజ్, ఆయన్ని వీడు వాడు అనకండి అని అంటుంది వాళ్ళని కోపంగా చూస్తూ. ఆ మాటకు వంశీకి ఆనందంతో నవ్వొస్తున్నా బలవంతంగా ఆపుకుంటాడు. అందులో మరొక ఆవిడ కలగజేసుకొని, వాడు వీడు అనొద్దని అంటున్నావంటే ఇతను నీకేమవుతాడు అని దివ్యని అడిగి తిరిగి వంశీ వైపు చూస్తూ, ఏం బాబు, ఈ అమ్మాయికి నువ్వేమవుతావు అని అడుగుతారు. వంశీ ధీమాగా చూస్తూ, ఏమవుతాను అనేది నా నోటితో కన్నా తన నోటితో చెప్తేనే బాగుంటుంది అని అంటాడు. దివ్య వంశీ వైపు కోపంగా చూసి, ఇక తప్పదు అనుకొని వంశీ ముందు తలదించుకొని, ఆయన నా భర్త అని అంటుంది. ఆ మాటకు వంశీ కట్టుకున్న చేతులు విప్పి కాస్త ఫ్రీ అవుతాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇది చెప్పడానికి అంత ఇబ్బంది పడతావు ఎందుకమ్మా? ఇంతసేపు అడుగుతుంటే ఆ ముక్క చెప్పొచ్చు కదా, అనవసరంగా ఆ అబ్బాయిని ఎన్నో మాటలు అన్నాము అని అంటారు. అయినా భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉంటే 4 గోడల మధ్య చూసుకోవాలి కానీ ఇలా రోడ్డు మీద ఏమిటమ్మా అని అంటుంది మరొక ఆవిడ. అలా గడ్డి పెట్టండి అక్కయ్య గారు అని అంటాడు వంశీ. ఆ మాటకు దివ్య వంశీ వైపు చురుకోపంగా చూస్తుంటుంది. అయినా నువ్వేంటి బాబు, ఏదైనా ఉంటే భార్యకు నిదానంగా నచ్చ చెప్పుకోవాలి కానీ ఇంట్లో ఉండాల్సిన గొడవల్ని ఇలా రోడ్డు మీదకి తెచ్చుకుంటారా అని అడుగుతుంది మరొక ఆవిడ. దివ్య కూడా ఆ మాటకి వంశీ వైపు కోపంగా చూస్తూ, అలా బుద్ధి గడ్డి 2 కలిపి పెట్టండి పిన్ని గారు
అని అంటుంది. అసలు మీ ఇద్దరి మధ్య గొడవేంటి అని అడుగుతుంది ఇంకొక ఆవిడ. దానికి వంశీ వెటకారంగా దివ్య వైపు వరగా చూస్తూ ఏమీ లేదు పిన్ని గారు, చిన్న విషయమే అని కాస్త సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ, నేను కొన్ని రోజుల క్రితం తనతో బలవంతంగా నా పెదవుల మీద ముద్దు పెట్టించుకున్నాను. అప్పటినుంచి నా మీద కోపంతో అలిగి నాతో మాట్లాడడం మానేసింది. ఇప్పుడు కూడా నా కారు ఎక్కమంటే ఎక్కడం లేదు అని అంటాడు. దివ్య ఆ మాటలకు వంశీ వైపు బిత్తరపై ఆశ్చర్యంతో చూస్తుంటే, వంశీ మాట్లాడిన మాటలకు అందరూ కాస్త సిగ్గుపడుతుంటారు. అందులో ఒక ఆవిడ సిగ్గుపడుతూనే, ఏమిటమ్మా ఇది, మంచం మీద ఉండాల్సిన గొడవలు రోడ్డు మీద వరకు తెచ్చుకుంటావా అని అంటుంది. దివ్య వాళ్ళు పడుతున్న సిగ్గును చూసి, పిచ్చి మొఖాల్లారా, ఆయన బలవంతంగా పెట్టించుకుంది ముద్దు కాదు, విడాకుల పేపర్స్ మీద సంతకాలు, అది మీకు చెప్పలేకపోతున్నాను అని అనుకొని వంశీ వైపు కోపంగా చూస్తుంటుంది. వంశీ కొంటెగా నవ్వుతూ దివ్యకి కన్ను కొడతాడు. దివ్య ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఇక నలుగురు కలిసి మాట్లాడుతూ, మొగుడు పెళ్ళాల మధ్య ఇలాంటివి ఏదైనా ఉంటే పడక గదిలో చూసుకోవాలి కానీ ఇలా నడి రోడ్డు మీద కాదమ్మా, వెళ్ళి కారెక్కు అని అంటుంటారు. ఆహా, నేను ఎక్కను అని అంటుంది దివ్య. తప్పమ్మా, చిన్న చిన్న విషయాలకు అలా గొడవ పడకూడదు అని దివ్య వద్దంటున్నా బలవంతంగా దివ్యని కారెక్కిస్తారు. వంశీ సంతోషంగా డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని, నాకు సహాయం చేసిన పిన్ని అక్కయ్య గారికి థ్యాంక్స్ అని చెప్పుకుంటూ కార్ స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. దివ్య కోపంగా చూస్తూ, మీరు చేసింది చిన్న విషయమా అని అడుగుతుంది. అవును, నీతో బలవంతంగా నా పెదవుల మీద ముద్దు పెట్టించుకోవడం చిన్న విషయమే కదా అని అంటాడు వెటకారంగా. దివ్య ఇంకా కోపం తెచ్చుకుంటూ, కారు ఆపండి, నేను దిగుతాను అంటుంది కోపంగా. ఇల్లు వచ్చే వరకు నోరు మూసుకొని కూర్చోకపోతే ఇప్పుడు నిజంగానే బలవంతంగా నీ పెదవుల మీద ముద్దు పెడతాను, జాగ్రత్త అని అంటాడు. ఇలా గిల్లి కజ్జాలతో కార్ దివ్య ఇంటి ముందు ఆగుతుంది. దివ్య కార్ దిగి లోపలికి వెళ్తుంటే వంశీ కార్ దిగి, ఏ దివ్య, నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, రేపటి నుండి నేనే షాప్కి తీసుకువెళ్ళి తీసుకొస్తాను, దీనికి ఒప్పుకోకపోతే ఈరోజు రోడ్డు మీద ఎలా జరిగిందో రోజు అలాగే జరుగుతుంది అని అంటాడు. దివ్య ఆ మాటలు వింటూ కోపంతో లోపలికి వెళ్తుంది. వంశీ ఎప్పట్లా చిరునవ్వు చిందిస్తూ, మేడం గారి కోపం ఇప్పుడిప్పుడే తగ్గుతుందట్టుంది అని అనుకొని కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలిపి లైక్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.